నేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఇవాళ 202వ వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డైలీ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అక్కడ కూడా మీరు జాయిన్ కండి. అక్కడ నుంచి మీకు ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనకి లేటెస్ట్గా ఫస్ట్ క్వశ్చన్, 2025 ఫిబ్రవరిలో ప్రదానం చేసిన 78వ బాఫ్టా అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఏది ఎంపికైంది? ప్రపంచంలో మనకు సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలలో ఆస్కార్ అవార్డు, బాఫ్టా అవార్డ్స్, వీటి మీద ప్రశ్నలు అయితే మనకు కంటిన్యూగా ఉంటున్నాయండి. సో ఈ బాఫ్టా అవార్డ్స్లో కూడా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఉత్తమ చిత్రంగా ఏది ఎంపికైంది అనే ప్రశ్న ఇచ్చాను. 2 ఆప్షన్స్ మేము ముందున్నాయి చూడండి. 2 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ నేను. ఒకటి కాంక్లేవ్, 2 అనోరా. ఈ రెండిట్లో బాఫ్టా అవార్డ్స్లలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది అయితే మీరు గెస్ట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కాంక్లేవ్ అండి. అనోరానేమో మనకి ఆస్కార్ అవార్డు 2025లో ఇచ్చిన ఆస్కార్ అవార్డ్స్లో అనోరా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బాఫ్టా అవార్డులలో మనకి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది కాంక్లేవ్. ఇక బాఫ్టా అంటే మీకు ఫుల్ ఫామ్ ఇచ్చాను, బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్. ఈ అవార్డులు మనకు లండన్లో ప్రదానం చేస్తున్నారు. 1949 నుంచి ఈ బాఫ్టా అవార్డ్స్ అయితే సినీ రంగంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఏ సంవత్సరంలోగా మీజిల్స్ అండ్ రుబెల్లా వ్యాధులను నిర్మూలించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? మీజిల్స్ అండ్ రూబెల్లా వ్యాధులను ఎలిమినేషన్ చేయాలని ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకుంది అనేది ఇక్కడ ప్రశ్న అండి. మీజిల్స్ అంటే దీన్ని తట్టు వ్యాధి అని కూడా అంటాము, వైరల్ ఇన్ఫెక్షన్. రూబెల్లా వ్యాధిని జర్మన్ మీజిల్స్ అంటాము, ఇది కూడా వైరల్ ఇన్ఫెక్షన్. ఈ రెండింటిని కూడా ఏ సంవత్సరంలోగా మరి ఎలిమినేట్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది అనేది ప్రశ్న ఇక్కడ. ఆప్షన్ 1 2027, ఆప్షన్ 2 2026, ఆప్షన్ 3 2030, ఆప్షన్ 4 2040. రైట్ ఆన్సర్ మీరు ఊహించండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 2026లోగా ఈ 2 వ్యాధులను నిర్మూలించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తట్టు మరియు రూబెల్లా. తట్టును రూబియేలా అని కూడా అంటాము. మీజిల్స్ అనేది కూడా తట్టునే. మీజిల్స్ అన్న తట్టునే తెలుగులో గుర్తుంచుకోండి. 2 కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి. దీన్ని రూబెల్లాను జర్మన్ మీజిల్స్, 3-డే మీజిల్స్ అని కూడా పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 3, మాయాధర్ రౌత్ ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు? మాయాధర్ రౌత్ మనకు 2025 ఫిబ్రవరిలో మరణించారండి. ఒక ప్రముఖ శాస్త్రీయ నృత్యంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. తమాషా, బిహు, ఒడిస్సీ, రెంగ్మా. ఏ నృత్యంతో మాయాధర్ రౌత్ సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఒక ప్రసిద్ధ నృత్యకారుడు మాయాధర్ రౌత్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఒడిస్సీతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇక తమాషా అనేది మహారాష్ట్రకు చెందిన నృత్యము, బిహు అస్సాంకు చెందిన నృత్యము, రెంగ్మా నాగాలాండ్కు చెందిన జానపద నృత్యం. ఒడిస్సీ ఒక క్లాసికల్ డ్యాన్స్ అండి, ఒడిస్సా రాష్ట్రానికి చెందింది. 2025 ఫిబ్రవరి 22న ఈ ప్రసిద్ధ నృత్యకారుడు ఢిల్లీలో మరణించారు. పుట్టింది మాత్రం ఒడిస్సా రాష్ట్రంలో మాయాధర్ రౌత్. ఇక ఒడిస్సాకి సంబంధించి 2 పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. గురు కేలుచరణ్ మహాపాత్ర, అదేవిధంగా సంయుక్త పాణిగ్రాహి. 2 కూడా మనకి ఒడిస్సాకి చెందిన ప్రసిద్ధ నృత్యకారులు అండి. క్వశ్చన్ నెంబర్ 4, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 ఏప్రిల్లో ఎక్కడ నిర్వహించారు? రైట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. అహ్మదాబాద్, జైపూర్, ముంబై, భోపాల్. రీసెంట్గా మనకి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 ఏప్రిల్లో నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని కూడా హాజరయ్యారు ఈ సదస్సుకు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మీరు గెట్ చేయండి. రైట్ ఆన్సర్ ఇప్పుడు భోపాల్ అండి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సదస్సు జరిగింది. మధ్యప్రదేశ్ను పెట్టుబడి కేంద్రంగా మార్చే లక్ష్యంతో 18 కొత్త పారిశ్రామిక విధానాలను ఈ సదస్సులో ఆవిష్కరించారు. క్వశ్చన్ నెంబర్ 5, బాగ్లిహర్, దుల్హస్తి, సలాల్. ఈ డ్యామ్స్, సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డ్యామ్, ఈ డ్యాములు ఏ నదిపై కలవు? రైట్. ఈ 3 డ్యాములు ఏ నది మీద ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి గుర్తుంచుకోండి. ఎందుకంటే రీసెంట్గా మనకు ఈ నదులన్నీ కూడా వార్తల్లోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. చీనాబ్, జీలం, సట్లెజ్, బియాస్. ఇవన్నీ కూడా సింధు నదికి ఉపనదులు అండి. భారతదేశము రీసెంట్గా మనకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు
ప్రకటించింది. సో దానికి సంబంధించి కొంత కాంట్రవర్షీ జరుగుతుంది. మనకి ఈ నదులన్నీ కూడా వార్తల్లోకి వచ్చాయి. మరి ఇక్కడ ఈ 3 బాగ్లిహార్, దుల్హస్తి, సలాల్ డ్యాములు వచ్చేసి మనకు చినాబ్ నదిపై జమ్మూ కాశ్మీర్లో నిర్మించబడ్డాయి, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశపు ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? సిడిఎస్ అంటామండి. మనకి త్రివిధ దళాలకు ఒక అధిపతిగా సిడిఎస్ని అయితే భారత ప్రభుత్వం 2020 నుండి అపాయింట్ చేస్తున్నది. ఈ 3 దళాలు ఏవైతే మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటిని సమన్వయం చేయడానికి ఈ సిడిఎస్ అనే పదవిని కొత్తగా సృష్టించారు. భారత రాష్ట్రపతి త్రివిధ దళాలకు సర్వసైన్యాధిపతి, అది వేరు. ఇక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఈ 3 దళాలను కోఆర్డినేట్ చేసి యుద్ధ రంగంలో నడిపించడానికి మరి ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే పదవిని కొత్తగా 2020లో సృష్టించడం జరిగింది. బిపిన్ రావత్ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అపాయింట్ చేయబడ్డారు. తర్వాత ఆయన మరి ఒక ప్రమాదంలో మరణించడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఉపేంద్ర ద్వివేది, అనిల్ చౌహాన్, ఏపీ సింగ్, దినేష్ కుమార్ త్రిపాఠి. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు అనిల్ చౌహాన్ ఇస్ ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డిఫెన్స్ అండి, సిడిఎస్ అండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాము సిడిఎస్. ఇక ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం ఆర్మీ జనరల్గా ఉన్నారు, మన సైనిక దళాధిపతిగా ఉన్నాడు. ఏపీ సింగ్ వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్ దళాధిపతిగా ఉన్నారు. దినేష్ కుమార్ త్రిపాఠి వచ్చేసి మనకు నేవీ అడ్మిరల్గా పనిచేస్తున్నారు. ఇవి అన్నీ కూడా 4 కూడా ఇంపార్టెంట్ అండి. త్రివిధ దళాల అధిపతులు ఉన్నారు. ఈ త్రివిధ దళాలను కోఆర్డినేట్ చేసే సిడిఎస్ పదవిలో ఎవరున్నారో కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక బిపిన్ రావత్ అయితే మొట్టమొదటి సిడిఎస్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, రచయితల మెమోరియల్స్ను కలుపుతూ దేశంలోనే మొట్టమొదటి సాహిత్య యాత్రకు ఏ రాష్ట్రం శ్రీకారం చుట్టింది? ఆయా ప్రసిద్ధి చెందిన రచయితల యొక్క ఇల్లు కావచ్చు, వారు అంటే ఎక్కడైతే వారి యొక్క మెమోరియల్స్ని కలుపుతూ ఒక రాష్ట్రము మొట్టమొదటిసారిగా ఒక సాహిత్య యాత్రకు శ్రీకారం చుట్టింది ఇండియాలో. అది ఏ రాష్ట్రం అనేది నేను ఇక్కడ ప్రశ్నగా ఇచ్చానండి. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్. రైట్, కేరళ అండి. కేరళ రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితల యొక్క స్మారకాలను, మెమోరియల్స్ను కలుపుతూ ఒక సాహిత్య యాత్రకు కేరళ ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి యాత్రను తీసుకుంటుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే మలబార్ లిటరరీ టూరిజం సర్క్యూట్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ యాత్ర కోజికోడ్, మలప్పురం, పాలక్కడ్ జిల్లాలను కలుపుతుంది. అంటే సాహిత్యాన్ని అభివృద్ధి చేయడము, రచయితలను వెలుగులోకి తేవడము, ఇలాంటివన్నీ కూడా మనకు ఇలాంటి సాహిత్య యాత్రల ద్వారా మరి సాధ్యమవుతాయి. మీకు ఫారిన్లో ముఖ్యంగా బ్రిటన్ లాంటి దేశాలలో కూడా ఇలాంటి ట్రెడిషన్ ఉంది. ఇండియాలో కేరళ ఈ ట్రెడిషన్ని ఫస్ట్ టైం మనకి మొదలుపెట్టినట్టు తెలుస్తుంది, గుర్తుంచుకోండి. ఇక కోజికోడ్ ఏదైతే ఉందో మనకి భారతదేశంలో మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరం అండి, లిటరరీ సిటీ కోజికోడ్. యునెస్కో ద్వారా గుర్తించబడింది లిటరరీ సిటీగా కోజికోడ్, ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇది కూడా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8, దేశంలో తొలిసారి లోక్ అదాలత్ సేవలు ఆన్లైన్లో కల్పించిన రాష్ట్రం ఏది? లోక్ అదాలత్ సర్వీసెస్ అనేవి మనకి కోర్టుల బయట వివాదాలను 2 వ్యక్తులు పరిష్కరించుకోవడం జరుగుతుంది. దీనివల్ల కోర్టులలో పెండింగ్ కేసులు తగ్గుతాయి. మరి అలాంటి సందర్భంలో ఆన్లైన్లో లోక్ అదాలత్ సేవలు కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ. రైట్ ఆన్సర్ అయితే మీరు గెస్ చేయండి. ఇక్కడ కూడా రైట్ ఆన్సర్ కేరళ అండి, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9, మహిళలకు పర్యావరణ హిత రిక్షాలను అందించి సాధికారత సాధించే దిశగా పింక్ ఈ రిక్షా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది? ఇలాంటివి కూడా ముఖ్యమైన, ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. మరి ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు: మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. మహిళలకు సాధికారత సాధించే దిశగా పింక్ ఈ రిక్షా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఈ పథకం కింద పింక్ రిక్షాలు అయితే వాళ్ళకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్గా నిలబడి ఉపాధిని పొందడానికి, తద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించడానికి ఈ స్కీమ్ దోహదం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంటుంది. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. అండ్ క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్,
2025 ఏప్రిల్లో భారత్లో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరు? అమెరికా ఉపాధ్యక్షుడు భారత్లో మరి రీసెంట్గా పర్యటించి వెళ్ళాడు, జేడి వాన్స్ అండి. డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చాను మీకు. 2025 ఏప్రిల్ 21-24 మధ్య భారతదేశంలో జేడి వాన్స్ పర్యటించడం జరిగింది. ఎందుకంటే ఒక అగ్రదేశానికి చెందిన ఉపాధ్యక్షుడు ఇండియాను సందర్శిస్తున్నాడు కాబట్టి మనకు ప్రశ్నగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవ్వండి ఈరోజు నేను మీకు అందించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. మరి రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.